నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం। ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామానికి చెందిన శ్రీ యాజర్ల ఆదిశేష్ గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది। వీరు గత 3 సంవత్సరాలుగా ట్రెల్లిస్ మరియు డబుల్ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు। ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు। ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి। నమస్కారాలు మేడం। సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవడానికి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయండి? అదే విధంగా ఏ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ నాటుకోవడం మంచిది? భూములు వచ్చేటప్పటికి ఏ భూములైనా ఖచ్చితంగా ఉపయోగపడతాయి, కానీ రాళ్ల భూమి ఎర్ర భూముల్లో వేసుకోవటం చాలా మంచిది। అయినా ఏ భూమిలో వేసుకోవచ్చు, బెడ్ పద్ధతిలో వేసుకోవడం బెస్ట్। నా అనుభవం ప్రకారం నవంబర్ డిసెంబర్లో అవి కాపు అయిపోయింది। కాపు అయిపోయినప్పుడు కాయ కటింగ్ చేసిన మొక్క కరెక్ట్గా కాయ కటింగ్ చేసిన మొక్క మనం దగ్గర ఉండి కాయ కటింగ్ చేసిన మొక్క మనం తెచ్చుకొని నాటుకోగలిగితే 6 నెలల నుంచి 9 నెలలు సమయంలోనే మనకి కాయలు స్టార్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవుతాయి కూడా నా అనుభవం ప్రకారం। నవంబరు డిసెంబర్ నెలలో ఎందుకో నాటుకోవాలని మీకు నేను చెప్తున్నానంటే, నవంబర్ డిసెంబర్ నెలలో డైరెక్ట్గా మనం మొక్కలు పొలంలోనే కటింగ్ చేసుకొని డైరెక్ట్ నాటుకోవచ్చు। దానివల్ల మనకు ఉపయోగమే కానీ నష్టం అయితే ఉండదు, ఒక్క మొక్క కూడా చచ్చిపోదు। నవంబర్ డిసెంబర్ నెలల్లో మనం చక్కగా నాటుకుంటే నవంబర్ డిసెంబర్లో చాలా బతుకుతాయి, 100% మొక్కలు బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది। దానివల్ల మనకి ఎక్కువ లాభం ఉండదు। ఏమైందంటే నవంబర్ డిసెంబర్లో మనం నాటడం వల్ల జూన్ కల్లా మనకు కాయలు స్టార్ట్ అవుతాయి। మళ్ళీ నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి 1 ఎకరానికి వచ్చేటప్పటికి టన్ను నుంచి 2 టన్నులు ఈజీగా తీసుకోవడానికి అవకాశాలు, అందుకని నవంబర్ డిసెంబర్లో నాటుకోవాలని నేను ఖచ్చితంగా అందరికీ మనస్ఫూర్తిగా చెబుతున్నాను। డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవడానికి మీరు నేలని ఏ విధంగా తయారు చేసుకున్నారండి? అదేవిధంగా మొక్కల్ని ఏ విధంగా నాటుకున్నారనే అంశం గురించి ఒకసారి చెప్పండి మేడం। ఫస్ట్ మనం భూమిని చదును చేసుకోవాలి। ఆ చదును చేసుకొని చక్కగా 12-8 అడుగుల కొలతల్లో మనం రాళ్ళు బాతుకోవాలి। రాళ్ళు బాతుకున్న తర్వాత మనం బెడ్డులు తయారు చేసుకోవాలి। ఆ రాతికి ఎటు చూసినా రాయికి 2 అడుగులు బెడ్ తయారు చేసుకుంటే ఏ భూముల్లోనైనా మనం వేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది। ఆ బెడ్ వేసుకోబోయే ముందు ఆ రాయి ఎమ్మటే మనం ఎరువు పోసుకోవాలి। ఎరువు కనీసం ఎకరానికి 5 ట్రాక్టర్ల ఎరువు మనం ఖచ్చితంగా పోసుకొని బెడ్ తయారు చేసుకున్న తర్వాత చక్కగా నీటి యాజమాన్యానికి డ్రిప్పు పరుచుకొని, ఆ డ్రిప్పు పరుచుకున్న తర్వాత మనం మొక్కలు తీసుకొచ్చుకొని ఆ మొక్కలు నాటుకుంటే చాలా చక్కగా బతుకుతాయి, ఒక్క మొక్క కూడా చచ్చిపోదు। ఆ మొక్క నాటుకునే విధానం కూడా ఏంటంటే బాగా లోతుగా నాటకుండా 1 అంగుళం లోతు చాలు, దానికి ఒక గనుపు ఉంటుంది ఆ డ్రాగన్ మట్టకి, ఆ గనుపు మునిగి కొంచెం మట్ట లైట్గా ఇదైతే చాలు। అప్పుడు చక్కగా మొక్క ఏరు వ్యవస్థ అనేది బాగా చక్కగా పుట్టి చాలా అనుకూలంగా మొక్కలు పెదగటానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది। మీరు సాగు చేస్తున్న ఈ డ్రాగన్ రకాలు ఒక మొక్క ధర ఎంత ఉంటుందండి? ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? నేను దగ్గరగా ఒక 2-3 జిల్లాలు తిరిగి ఎక్కడ బాగుంటాయి అని చెప్పి ఒక 20-30 మంది రైతుల్ని కలిసి మేము పిడుగురాళ్ళ దగ్గర వెంకటరామయ్య గారు దగ్గర వెరైటీ తైవాన్ పింక్ వెరైటీ ఆయన తెలిసి ఇప్పుడు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఈ డ్రాగన్లో బాగా చేస్తున్నాడు। చాలా ఆయన మంచి అనుభవం కలిగిన రైతు, ఆయన దగ్గర నుంచి నేను తీసుకురావడం జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది। అప్పుడు మేము తెచ్చినప్పుడు అయితే ఒక్క మొక్క వెంకటరామయ్య గారి దగ్గర నుంచి 60 రూపాయలు పెట్టి తెచ్చాము। ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నేను కొత్తగా 2.5 ఎకరం నాటాను, అయితే మళ్ళీ చూడాలని అనంతపురం నుంచి 2 వెరైటీలు తెచ్చాను। ఆ 2 వెరైటీల్లో కూడా సి వెరైటీ ఒకటి, జంబో వెరైటీ, సూపర్ జంబో వెరైటీ అనేది ఈ 2 వెరైటీలు కూడా నాటాను। అది నెక్స్ట్కి అది ఎట్లా ఉంటుంది, ఈ సమ్మర్లో మనకి ఎల్లో కలర్ మారకుండా బాగుందంటే అది కూడా మా ప్రాంతం బాగా టెంపరేచర్ ప్రాంతం, మార్కాపురం అంటేనే బాగా ఎండలకి టెంపరేచర్ పలకలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఏరియా టెంపరేచర్ ఉంటుంది, అందుకని మనకు ముందు ఎక్కడైనా సరే టెంపరేచర్ తట్టుకునే రకాలు నాటుకోవాలి। కాబట్టి మనం ఆ టెంపరేచర్ ఏ మొక్క అయితే తట్టుకుంటుందో దాన్ని చక్కగా మనం తిరిగి తొందరపడకుండా మంచి రైతు ఎక్కడున్నాడా ఆ మంచి రైతు దగ్గర మొక్కలు ఎట్టుండే, ఆ తోట ఆరోగ్యంగా ఉందా లేదా, ఆరోగ్యం కూడా వైరస్ రాకుండా చక్కగా ఉన్న మొక్కల్నే మనం ఎంచుకొని నాటుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్లో నష్టం రాదు। మేలైన దిగుబడులు పొందడానికి డ్రాగన్ ఫ్రూట్ పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఆ సాగు విధానంలో భాగంగా నేలను ఏ విధంగా తయారు చేసుకొని మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలి అన్న అంశాల గురించి, మేలైన మొక్కని ఏ విధంగా ఎంచుకోవాలి అన్న వివిధ రకాల అంశాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి। ధన్యవాదాలమ్మా।